తమిళ తొక్కిసలాట ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. సినిమా హీరోను చూద్దామని వచ్చిన అభిమానులు, కార్యకర్తలు తొక్కిసలాటతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండటం కలచివేస్తోంది. మరోవైపు ఘటనా స్థలంలో చెప్పులు, వాటర్ బాటిల్స్, పార్టీ జెండాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో ఇప్పటికే 39 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మంది మహిళలు ఉండటం కలచివేస్తోంది. ఇక మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై విజయ్పై కరూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీరన్నట్టుగా కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇదొక తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే ఒకానొక మహా విషాద ఘటనగా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా అంటే దీనికి సంబంధించి అనేక కారణాలు. అంటే ఒకవైపు విజయ్ పార్టీకి చెందిన కేడర్ ఒక వాదన వినిపిస్తుండగా ప్రభుత్వము, అధికారులు మరో వాదన వినిపిస్తూ ఉన్నారు. మొత్తంగా కరూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆహాకారాలతో తల్లడిల్లిపోతుందని చెప్పక తప్పదు. దాదాపు ఇప్పటికే కరూరు ఆసుపత్రిలో సుమారు 50 మంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరణించిన 39లో చిన్నారులు 6 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు. మరింత మంది చిన్నారుల పరిస్థితి, మహిళల పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటనతో తన గుండె బరువెక్కిపోయిందంటూ కూడా అత్యంత తీవ్ర దిగ్భ్రాంతిని టీవీకే పార్టీ అధినేత హీరో వ్యక్తం చేశారు. మరోవైపు అధికార యంత్రాంగం ఒక వర్షన్ వినిపిస్తోంది. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారానికి కారణం విజయే అంటూ కూడా ఏకంగా పోలీస్ డీజీపీ వెంకటరామన్ కూడా మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా తాము నిజానికి ఆయన 12 గంటలకు అక్కడికి రావాల్సి ఉంది, లేదా కనీసం మధ్యాహ్నం 3 గంటలకల్లా అక్కడికి చేరుకుని మరో 1-2 గంటల్లోనే ఆ ప్రచార సభను ముగించాల్సి ఉంది. కానీ దాదాపు 6-7 గంటల ఆలస్యంగా ఆయన రాత్రి 7:12 అక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పటికే ఏదైతే ఆ ప్రాంతం ఉందో పూర్తిగా అభిమానులతోనూ స్థానికులతోనూ పూర్తిగా నిండిపోయింది. ఒక అంచనా ప్రకారం నిజానికి టీవీకే పార్టీ అక్కడ ప్రచార సభ నిర్వహించేందుకు కేవలం 10,000 మంది మాత్రమే వస్తారని అనుమతికి సంబంధించిన ఒక రిక్విజిషన్ లెటర్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అది పోలీసులు చేస్తున్న వాదన. కానీ అనూహ్యంగా అక్కడ 70,000 నుంచి 1,00,000 మంది ఆడికి చేరుకున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఒక 10-15 వేల మంది పట్టే ప్రాంతంలో దాదాపు 70,000 మంది చేరుకున్నారంటే ఇక ఆ ప్రాంతం ఏ విధంగా కిక్కిరిసిపోతుందో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. విజయ్ రాగానే నేరుగా ఆయన ప్రచార వాహనం మీదికెక్కి తన ప్రచారాన్ని ప్రారంభించారు. అధికార డీఎంకేకి చెందిన ఒక మాజీ మంత్రి సెంధిల్ కుమార్ పైన ఆరోపణలు కురిపిస్తూ ఉండగానే ఒక్కసారిగా సభలో కలకలం రేగింది. అంటే ప్రధానంగా ఒక చిన్నారి తప్పిపోయింది. ఈ మొత్తం వ్యవహారానికి ఒక కీలకమైన అంశం ఏంటంటే ఒక చిన్నారి తప్పిపోయింది. ఆ విషయాన్ని ఒక పార్టీ కేడర్ విజయ్కి చెప్పడం జరిగింది. విజయ్ మైక్ లో ఆ పలానా చిన్నారి తప్పిపోయింది, ఆ పాప ఎక్కడుందో వెతికి పెట్టాలంటూ అక్కడే ఉన్న పార్టీ కేడర్ ను, పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. పోలీసులు ఆ చిన్నారిని వెతికేందుకు కొంత అలజడి సృష్టించారట. ఈ మొత్తం వ్యవహారంలో ఈ అలజడి చివరకు తొక్కిసలాటకు దారితీసింది. ఏమాత్రం ఊహించని రీతిలో ఒక పెను విషాదానికి కారణమైంది. ఏకంగా సుమారు 39 మంది మరణానికి కారణమైంది. అయితే మరోవైపు టీవీకే పార్టీ కేడర్ వాదన మరోలా ఉంది. నిజానికి తాము సభకు ఆ ప్లేస్ ని అడగలేదు, తాము అడిగింది మరో ప్లేసు. కానీ అనవసరంగా ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా కరూరులోని అతి చిన్న ప్రాంతమైన ఆ ప్రాంతాన్ని సభకు కేటాయించారు. ఈ నేపథ్యంలో మరోవైపు అటువైపు అంబులెన్స్ ని ఉద్దేశపూర్వకంగా జనాల్లో నుంచి, అంటే కొంతమంది గాయపడిన వారు అప్పటికే ఉంటే వారిని తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్స్ కేవలం జనాల మీదుగా వెళ్లిపోవడం మొదలైంది. ఇది చాలా పెద్ద తప్పిదము. ఉద్దేశపూర్వకంగానే విజయ్ పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అధికార యంత్రాంగం ఇట్లాంటి ఒక కుట్ర పన్నింది. కాబట్టి దీనికి విజయ్కి ఎలాంటి సంబంధం లేదని మరో వాదన ఆ పార్టీ కేడర్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ ఘటనపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్టాలిన్ సర్కారు సీరియస్ గా స్పందించింది. ఈ ఘటనకు కారణాలను అన్వేషించాలంటూ ఏకసభ్య కమిషన్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో రిటైర్డ్ జడ్జిస్ ఆవిడ నేతృత్వంలో ఒక
కమిషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే విజయ్ పైన ఇప్పటికే తమిళనాడు సర్కారు కరూరు పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనలో మరింత లోతైన విచారణ జరగబోతుంది. బహుశా అదే గాని జరిగితే బహుశా విజయ్ ని అరెస్ట్ చేస్తారేమో అన్న ప్రచారం కూడా తమిళనాడులో చాలా బలంగా వినిపిస్తోంది. మొత్తంగా బాధితుల ఆర్తనాదాలతో కరూరు ప్రభుత్వ ఆసుపత్రి తల్లడిల్లిపోతుంది. మృతుల సంఖ్య మరి కాస్త కూడా పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి. థాంక్యూ మురళి.